క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వారం కూడా మరి దేవుని మహాకృప వల్ల ఇలాగ కూడుకుని ప్రార్థన చేసుకునే అవకాశం దేవుడు కలుగు చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో బ్రదర్ శ్యామ్ సుందర్, సిస్టర్ సుధా, బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు ఉన్నారు. మరి ముందుగా సిస్టర్ సుధా వచ్చి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత సిస్టర్ మిరియం మనకి వాక్య పరిచర్య చేస్తారు. ఆ చిన్న వాక్య పరిచర్య తర్వాత పెద్దగా మళ్ళీ అసలు వాక్య పరిచర్య బ్రదర్ జాన్ జీవరత్నం గారు చేస్తారు. ముందుగా మన సిస్టర్ సుధా గారిని ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్. Let's look to God in prayer. దేవుని తట్టు చూసి ప్రార్థన చేసుకుందాము. Father in heaven, we praise you and thank you once again మరొకసారి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము దేవా, for this new day that you have blessed us with. మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవా. Thank you for all the beautiful things that you have been bestowing upon us every day. ప్రతిరోజు కూడా మీరు మా మీద కురిపిస్తున్న ఈవుల్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Thank you, Father, for all these good gifts come from you, the Father of heavenly lights, ఈ మంచి ఈవులు కూడా మీ నుండి మాకు మేము పొందుతున్నాము దేవా. who doesn't change like shifting shadows. నీడ వలె మారకుండా మీరు నిత్యము ఒకే రీతిగా ఉంటారు దేవా. Thank you for giving us all that we need for our life and for our godliness. మా జీవితానికి కావాల్సినవి, మా పరిశుద్ధమైన జీవితానికి కావాల్సినవి కూడా మీరు అన్ని సమకూర్చినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. Even as we delight in you and your word, you continue to bless us and fulfill all our desires according to your word. మీ వాక్యం ద్వారా మేము పొందుతున్న ఈవుల్ని బట్టి, మీరు మాకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు దేవా. So many ills are going all around us, O Lord. So many turbulent news is all around us. ఎంతో బాధాకరమైన విషయాలు కూడా, వార్తలు కూడా మేము వింటున్నాము దేవా. But we praise you and thank you, O Lord. Being your children, nothing can disturb us. కానీ మీ బిడ్డలుగా మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది కలగదు దేవా. Your love and your care and your tender mercies are ever upon our lives. మీ ప్రేమ, మీ అనురాగము, మీ కృప మా మీద ఎప్పుడు ఉంటుంది దేవా. We praise you and thank you, O Lord, and we believe, O Lord, that your favor will continue to rest upon each one of us. మీ కృప, మీ కనికరము మా మీద ఎల్లప్పుడూ ఉంటుందని మేము నమ్ముచున్నాము దేవా. Even as your favor has rested upon us thus far. ఇప్పటి వరకు కూడా మీ కృప మా మీద ఉందని మేము నమ్ముచున్నాము దేవా. We give you all glory, honor, and praise, O Lord, for you have not left us as orphans. అనాథలుగా మీరు మమ్మల్ని వదిలిపెట్టలేదు కాబట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. We thank you, O Lord, that we can just rest on your bosom and have peace that passes all understanding coming from you. మీ భుజం మీద మేము ఆనుకుని మీరు ఇస్తున్న సమాధానానికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. Thank you for the inexplicable joy that comes to our hearts even as we read and meditate on your word. ఈ వాక్యము చదివి దాన్ని ధ్యానిస్తున్న ద్వారా మాకు వస్తున్న ఈ నెమ్మదిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు దేవా. We praise you and thank you for your word guards our feet. మీ వాక్యము మా నడవడికను కూడా కాస్తుంది దేవా. And your word shows us light to show us the path where we need to walk. మా మార్గం కూడా మీ వాక్యం చూపిస్తోంది దేవా. This is the way, walk in it, your word says. ఈ మార్గం ద్వారా నడవండి అని చెప్పి మీ వాక్యం చెప్తూ ఉంటుంది దేవా. Thank you for your still voice that continues to speak to us, leading us, guiding us every day. ప్రతిరోజు కూడా మీ నెమ్మదైన వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నందుకు, మా మార్గం చూపిస్తున్నందుకు లెక్కలేని స్తోత్రములు దేవా. We praise you and thank you, Lord, for the lovely message that you have prepared for us again today. ఈ రోజు మరొకసారి మీరు మాకు ఇచ్చిన ఇవ్వబోతున్న వాక్యం కోసం కూడా, సందేశం కోసం కూడా మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవా. Even as Sister Miriam and Brother John Jeevaratnam bring forth your word, మరి సిస్టర్ మిరియం అండ్ జాన్ జీవరత్నం గారు వాక్య పరిచయం చేస్తున్నప్పుడు we believe, O Lord, that the word is ordained specially for your children who are in need. మీ పిల్లలు ఎవరికైతే అవసరత ఉందో వారికి అనుగుణంగా ఉండే వాక్యము మీరు అందజేస్తారని మేము నమ్ముచున్నాం దేవా. We also believe that you will equip Brother Anurag and also Brother Shyam Sundar to be able to translate appropriately. బ్రదర్ శ్యామ్ సుందర్, బ్రదర్ అనురాగ్ కూడా కరెక్ట్ గా తర్జుమా చేసే విధంగా మీరు వాళ్ళకి ఉంటారు దేవా. Committing the rest of the session into your hands and bringing captive every ear to listen to your word. జరగబోయే మొత్తము కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాము దేవా.
We ask all this in the most holy name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాము దేవా. Amen. ఆమేన్. థాంక్ యూ సిస్టర్. సిస్టర్ మిరియం ప్లీజ్. Praise the Lord. దేవునికి స్తోత్రములు. We are the blessed of the Lord. మనం దేవునిచే ఆశీర్వదింపబడిన వారము. Since we are meditating upon the word, we are the blessed of the Lord. దేవుని వాక్యం మీద ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం ఆశీర్వదింపబడిన వారం. What God spoke to me and I was meditating the word last week, just I want to share with you all. గత వారంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. 1 Timothy 3rd chapter, verses 14 onwards, the heading is given like this: the great mystery. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే అక్కడ ఇచ్చిన ఒక మరి టైటిల్ అని ఉంది ఇంగ్లీష్ లో, దాన్ని మరి మర్మము అని ఉందన్నమాట. The great mystery. గొప్ప మర్మము అని ఉంది. And verses 16, it says, great is the mystery of godliness. And God was manifested in the flesh, justified in the spirit, seen by angels, preached among the Gentiles, believed on in the world, received up in glory. This is the mystery of godliness. See, mystery is, the word says, it was hidden for the ages. Many years it was hidden. ఈ మర్మము కొన్ని సంవత్సరాలుగా దాచబడి ఉంది. And it has been revealed when Jesus was born into this world. అది యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు తెలవబడింది. What in the New Testament, mystery is called a truth. మనం క్రొత్త నిబంధనలు చూసినట్లయితే ఆ మర్మాన్ని సత్యముగా చెప్తున్నారు. See, we think that okay, Jesus was born and we believe him, we trust him, he is God. See, that's not enough. మనం యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన మేము నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము అని చెప్తున్నాము, అది సరిపోదు. See, that men could not know unless God revealed this mystery. దేవుడు ఆ మర్మాన్ని తెలియజేయకపోతే మనుషులు తెలుసుకోలేరు దాన్ని. You and me would not have understood unless God revealed this mystery. ఈ మర్మాన్ని దేవుడు గనక మనకి వెల్లడించకపోయి ఉంటే మనకు అర్థమయ్యేది కాదు. Okay, first is God was manifested in the flesh. మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన శరీరులుగా ప్రత్యక్షమయ్యాడు. That is, Christ was the incarnation of God. అంటే ఏంటంటే క్రీస్తు దేవుని యొక్క స్వరూపముగా ఉన్నాడు. Yes, God appearing in human form. దేవుడు మానవ స్వరూపంలో రావటము. This is mystery. అది మర్మము. See, that's why people will ask how God can have son, how he can be born, all these questions. But this is mystery. God revealed it to you and me. చాలా మంది అడుగుతారు, మరి దేవుడికి ఏంటి, కుమారుడు ఏంటి, అసలు ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతుంటారు. కానీ అదేంటంటే మీకు నాకు తెలియజేయబడిన మర్మం అదే. See, this is mystery. Unless otherwise God reveals to somebody, he cannot understand. ఈ మర్మాన్ని దేవుడు వెల్లడించకపోతే ఏ మనిషి కూడా, ఏ వ్యక్తి కూడా అర్థం చేసుకోలేడు. God came and manifested in the flesh. దేవుడు వచ్చి శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. John's Gospel 1:14, Word became flesh, the only begotten of the Father, full of grace and truth. మనం యోహాను సువార్త 1:14 చూసినట్లయితే, యోహాను సువార్త 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. The two natures of Christ are perfectly united in one person. The person of Christ, one person and two natures, that is God and man. యేసుక్రీస్తు వారిలో మనము రెండు వ్యక్తుల యొక్క గుణగణాలను చూడగలుగుతున్నాము. దేవుని యొక్క గుణగణం చూస్తున్నాము, మనిషి యొక్క గుణగణాలను కూడా చూస్తున్నాము. This is a great mystery revealed by God. ఈ మర్మాన్ని కూడా దేవుడే మనకు తెలియజేశాడు. You and me cannot question how is this scientifically, it may not be true. All these
questions according to the knowledge of human being. మనకున్న సంకుచితమైన జ్ఞానం ద్వారా ఇది ఎలా సాధ్యమవుతుంది, సైంటిస్ట్ పరంగా కూడా సైన్స్ పరంగా ఎలా అవుతుంది అని చెప్పేసి అనుకుంటుంటాం మనం. This is mystery and God revealed it to us. ఇది ఈ మర్మాన్ని దేవుడే మనకి వెల్లడించాడు. We should receive it by faith. కేవలం విశ్వాసం ద్వారా మనము అంగీకరించాలి. Okay, you might be thinking, why God manifested in flesh? Christ was born, word was manifested in flesh as Christ. వాక్యం శరీరధారి అయ్యి యేసుక్రీస్తు ద్వారా కనపరచడం అనేది ఎందుకు జరిగిందని మనం ఆలోచిస్తే, and God gave me one verse, Isaiah 61:3. అది మనము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం చూడొచ్చు. It is to give you and me beauty for ashes. అది మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 61:3వ వచనంలో బూడిదకు ప్రతిగా పూదండను మనకి ఇవ్వడానికి ఆయన చేశాడు. The oil of joy for mourning. మనము గమనించినట్లయితే దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, the garment of praise for the spirit of heaviness. బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చెను. We were in the miry clay. We were dying in our sinful nature. మనము మన పాపభరితమైన జీవితంలో కుమిలిపోతూ ఉండాం, లేకపోతే దాంట్లో కూరుకుపోయి ఉంటాం మనం. When we understand this mystery that God has sent His own Son to be manifested in the flesh, having two natures, and we are receiving beauty from Him. మనము ఎప్పుడైతే దేవుడు ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి మన పాప నిమిత్తం పంపించారని చెప్పి గ్రహిస్తామో, విశ్వసిస్తామో, అప్పుడు మనకి బూడిదకు ప్రతిగా పూదండ దొరుకుతుంది. The oil of joy for mourning. మనకి దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలం దొరుకుతుంది. Because always people used to sit and worry and think without any hope what will happen, how we are going to go. All these things will keep them mourning always. ఎందుకంటే చాలా సార్లు ఏమవుతూ ఉంటుందంటే మనుషులు నిరీక్షణ లేకుండా తర్వాత ఏమి జరుగుతుందో అన్న భయముతో జీవిస్తూ ఉంటారు. When Christ was manifested, He brought grace and truth, which gave us the oil of joy. యేసుక్రీస్తు వారి శరీరధారి వచ్చినప్పుడు మనకి మరి నెమ్మది సమాధానము కలిగి మనకి ఆ పూదండ దొరికింది, లేకపోతే ఆనంద తైలం దొరికింది. And always, as you keep worrying, your spirit become heavy. Your heart, you feel your heart is heavy. మనం ఎప్పుడైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో మన హృదయం కూడా దుఃఖముతో నిండిపోతూ ఉంటది, భారంగా అయిపోతూ ఉంటది. What He gave, the garment of praise for the spirit of heaviness. ఆ బాధభరితమైన ఆత్మకి ఏమి ఇచ్చాడు ఆయన? స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు ఆయన. These are all mystery for the worldly people, and they will say that we are foolish, but instead they are foolish. ఈ విషయాలన్నీ కూడా లోకంలో ఉన్న వారికి అర్థం కావు. వారి దృష్టిలో మనము వెర్రివాళ్లుగా ఉన్నాము, లేదా తెలివి లేని వారిగా ఉన్నాము. కానీ నిజానికి వారే తెలివి లేని వారని చెప్పొచ్చు. Because you might have heard, as long as we live in this world, we have to face so many problems. Of course, we go through. We walk through the water, but He is with us. When we walk through the rivers, the river will not overflow us. And when we walk through the fire shall not burn us. This is our victory. మనము ఈ లోకంలో ఉన్నంత వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాము. మనకు తెలుసు, మనం నీళ్ల ద్వారా వెళ్ళినా సరే ఆ నీళ్లు మన మీదుగా వెళ్ళవు. మన అగ్నిలోంచి వెళ్ళినా సరే అగ్ని మనల్ని ఏమి దహించదు. Because He was manifested in the flesh, మనము He is with us. He is able to be with the human being. ఆయన శరీరధారి అయి ఉండటం వల్ల మన మధ్యలో ఆయన ఉండగలిగాడు. So same verse 61:3, that they may be called the trees of righteousness, the planting of the Lord, that He may be glorified. మనం అదే వచనం చివరిలో చూసినట్లయితే యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తిక వృక్షమును యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. And the trees of righteousness, why He is comparing you and me as trees?
the verses in Psalms 1 and Jeremiah, book of Jeremiah verses chapter 17, it says blessed is the man who trusteth in the Lord, and he is like a tree planted by the rivers of water. ఇక్కడ నీతి అను వృక్షం అని ఎందుకు చెప్పారంటే మనం కీర్తన గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాము. ఎవరైతే దేవుని నమ్ముతారో వారు మరి సెలయేరు పక్కన నాటబడిన వృక్షం లాగా ఉంటారని చెప్పబడి ఉంది. Hallelujah. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. See, this great mystery, I'm not going into all the points, but I want to say that the purpose of the purpose of the mystery is, it is from book of Ephesians, 3rd chapter. ఈ మర్మము యొక్క కారణం ఏంటో, ఎందుకు ఈ మర్మము వెల్లడించబడిందో మనం చూద్దాము. దానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము verses from 8 onwards. Paul was saying that the grace was given that he should preach among the Gentiles this mystery, the unsearchable riches of Christ. 8th verse. Purpose of the mystery is, it should be preached among Gentiles first. Then 9th verse, to make all see what is the fellowship of the mystery, which from the beginning of the ages has been hidden in God, who created all things through Jesus Christ. Yes, this mystery was hidden from the beginning of the ages, and to the intent that now the manifold wisdom of God might be known, made known by the church to the principalities and powers in the heavenly places. మన తెలుగులో వచ్చేటప్పుడు చాలా వచనాలు తేడాగా ఉన్నాయి. మనం 10వ వచనం నుండి ఇక్కడ చూడాల్సి ఉంటుంది. 10వ వచనం చూసినట్లయితే, మనము శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. This mystery, you and me today, we are in faith because of this purpose of the mystery. Otherwise we would not have known the true living God. ఈ మర్మము ఎందుకు మనకు వెల్లడింపబడిందంటే, అన్యజనుల్లో మనం ప్రకటించడానికి, సమస్తమును సృష్టించిన దేవుని యొక్క ఈ మర్మాన్ని మనము అందరికీ తేటపరచడానికి మనకి తెలవబడింది. So now we have received this mystery, we believe and we trust this mystery. Now what God wants from us, we have fellowship of the mystery. We have fellowship of the mystery. That is, we have fellowship with God, Son and the Holy Spirit, Triune God. ఈ మర్మం మనకు తెలవడం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే, మనకి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మతో సహవాసం మనకు ఉంటుంది. And now this manifold wisdom of God should be made known by you and me, by the church, by you and me, to the principalities and powers in the heavenly places. ఈ మర్మాన్ని మనము పరలోకములో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా మనం తెలియజేయాలి. See, principalities and powers in the heavenly places are always reigned by the evil one. ప్రధానులు, అక్కడ అధికారులది, అక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో అన్ని కూడా అపవాది చే పరిపాలింపబడుతున్నాయి. But this wisdom should be made known by you and me to that principalities and powers. అలాగా అపవాది ద్వారా ఏలుతున్న ఈ అధికారుల్ని, ప్రధానులు కూడా మనము ఈ చెప్పగలగానే ఉండాలి. And verses 13 says, therefore I ask that you do not lose heart at my tribulations for you. 13వ వచనం చూసినట్లయితే, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్య పడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములయ్యున్నవి. Paul was telling, you don't lose heart because that I go through the tribulation. It is for the glory of God, and it is that you will understand the glory of God through this tribulation. పౌలు ఇక్కడ ఆయన పడుతున్న శ్రమల్ని బట్టి ఎఫెసీయులని అధైర్య పడదని చెప్తున్నాడు. And the reward
or the result or the appreciation of this mystery is same book of Ephesians, 3rd chapter, um, 19, 20 and 21. I will read. To know the love of Christ which passes knowledge, that you may be filled with all the fullness of God. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే 19వ వచనం చూసినట్లయితే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కాని వలెను ప్రార్థించున్నాను అని ఉంది అక్కడ. See here the word clearly says the love of Christ which passes knowledge. The worldly people or the world cannot understand this mystery unless God wants to reveal it to somebody. ఇది లోకంలో ఉన్న వారికి లేదా మనకి కూడా ఈ మర్మం అర్థం కాదు. దేవుడు తలంచుకుంటేనే ఆ మర్మాన్ని మనకు తెలియజేస్తేనే అది తెలుస్తుంది. అది మనము ఈ లోకంలో మనుషులకు ప్రకటించాలి. The mystery or the love of Christ, it passes knowledge. It passes knowledge. మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క ప్రేమ జ్ఞానాన్ని ఇస్తుంది. When we have this understanding, this wisdom, we are filled with all the fullness of God. ఈ జ్ఞానం మనము కలిగి ఉంటే దేవుని యొక్క ఆత్మ లేకపోతే దేవుడు మనలో నిండి ఉంటాడు. And now to him who is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that works in us. మనము ఇక్కడ తెలుగులో 20-21 వచనాలు చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికి ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. Amen. Amen. See, why God has revealed this mystery to you and me, which passes knowledge. Everyone cannot understand, but you and me, God has revealed this to you and me for what? Who is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that works in us. When we receive this mystery, when we know and understand that God has manifested in flesh and he became Christ, when we know that the power is at work in you and in me. మనకు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, ఆయన యొక్క శక్తి మనలో పనిచేస్తుందని మనం తెలుసుకుంటామో అప్పుడు మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా శక్తి పొందగలుగుతాము. అప్పుడు మనము ఈ లోకంలో ఈ మర్మాన్ని కూడా దేవుని యొక్క ప్రేమను కూడా అందరికీ చెప్పగలుగుతాము. Through the understanding of the mystery of God, God is blessing us with exceedingly, abundantly above all that we ask or even think. ఆయనలో విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకి ఎంత వస్తున్నాయి అంటే మనం గమనించినట్లయితే మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించిన వాటికంటేనూ అత్యధికముగా మనం పొందుతున్నాము. So we all have needs while we live on this earth. ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు మనకి అవసరాలు అనేవి ఉంటాయి. What God is encouraging, the word is encouraging us today. He is able to do exceedingly abundantly above all what you can think or what you can ask. Maybe you will ask for health or for your job or whatever may be, your family. But he is able to do exceedingly what you can even ask or think. మనము మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అవసరాలు ఉంటూ ఉంటాయి. మనం వాటన్నిటిని కూడా మనం దేవుని దగ్గర వేడుకుంటూ ఉంటాము. మనం గమనించాల్సింది ఏంటంటే మనం అడిగిన వాటికంటే ఎక్కువగా, ఊహించిన వాటికన్నా ఎక్కువగా, మనకి ఉదాహరణకి మనకి మరి ఆరోగ్యం కావాలి, లేదా ఉద్యోగం కావాలని మనం అనుకుంటున్నప్పుడు దానికన్నా మనం ఊహించిన దానికన్నా మంచి ఆరోగ్యం ఇవ్వచ్చు, మంచి ఉద్యోగం ఇవ్వచ్చు. మనకి ఆ విషయాలన్నీ కూడా మనం గ్రహించాలి. Not only for you and me or not only for our family. See the next verse. To all generations forever and ever. మనం గమనించినట్లయితే అది ఉట్టి మీకు నాకే కాదు, తరతరములు ఉంటుందని చెప్తున్నాడు ఆయన. See, it's for all generation. అది తరతరముల కోసము అది ఉంటుంది, సదాకాలం ఉంటుందని ఉంది. So today I encourage you, God has revealed this mystery to you and me so that we will understand and we will know
that He is able to do exceedingly abundantly what we could ask or think or imagine. He will do more than that when we understand that the power of God is at work in us. మనలో దేవుని యొక్క శక్తి ఉంది, అది మనలో పనిచేస్తుందని మనం ఎప్పుడైతే గ్రహించి విశ్వసిస్తామో దేవుడు మన ద్వారా మనకి అదే విధంగా మనం కోరుకున్న దానికన్నా, అడిగిన దానికన్నా ఎక్కువగా, ఊహించిన దానికన్నా ఎక్కువగా ఇస్తాడన్న విషయం మనం తెలుసుకుని ప్రోత్సాహం చెందుతాము. All glory to God. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికే. Amen. Amen. Thank you, sister. Brother, I welcome you both. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. His mercy endureth forever. ఆయన కృపా కనికరములు నిరంతరం నిలిచి ఉంటవి. Today God wanted to strengthen His children with lots of His authority and power. ఆయన బిడ్డలను అధికారము చేత స్థిరపరిచి బలపరచాలని దేవుడు ఆశించున్నాడు. God has strengthened me through this message. ఈ యొక్క సందేశం ద్వారా దేవుడు నన్ను బలపరుచున్నాడు. I pray and hope that this message, this secret will strengthen all those who hear and receive it. వినిచిన వారందరూ కూడా, ఎవరైతే ఈ యొక్క సందేశాన్ని స్వీకరిస్తున్నారో వారందరినీ కూడా దేవుడు బలపరిచి ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. Let us turn our Bible to 2 Kings 5th chapter. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయమునకు తిరుగుదాం. Verses first says about a person. అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడినది. Let me read for you. Now Naaman was commander of the army of the king of Aram. He was a great man in the sight of his master and highly regarded, because through him the Lord has given victory to Aram. He was a valiant soldier, but he had leprosy. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడింది. మొదటి వచనం, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నామాను అను నొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడై ఉండెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. Naaman was a general in the army of Syria, Aram. సిరియా దేశపు రాజ్యమునకు ఆయన ప్రముఖ సైన్యాధిపతిగా ఉన్నాడు. And the word of God says, Lord has given lot of victory to the kingdom of Syria through this man. ఈ యొక్క సైన్యాధిపతి ద్వారా దేవుడు అనేకమైన విజయములు కలుగజేసి ఉన్నాడు. And his master regarded him highly and esteemed his service. ఈ సైన్యాధిపతిని ఆ రాజు బహుగా ఆశీర్వదించి ఉన్నాడు. But the problem is he was a leprosy man. కానీ ఆయన కుష్ఠరోగంతో బాధపడుచున్నాడు. And you may be asking me how a leprosy man can fight and be a valiant one. ప్రశ్న రావచ్చు ఏంటంటే, ఒక కుష్ఠరోగి మహాపరాక్రమశాలిగా సైన్యాధిపతిగా ఎలా ఉండగలడు అని. And the people of God who research the word of God, they say that it is not actual leprosy, maybe it is a skin disease. అనేక దైవజనులు చెప్పేది ఏంటంటే, అది అసలైన కుష్ఠరోగం కాదు కానీ ఒక విధమైన చర్మ వ్యాధి అని. And he was with this disease serving the Lord. He is a king. ఈ చర్మ వ్యాధితో ఆయన సేవ చేస్తూ ఉండేవాడు రాజు దగ్గర. And you know the story very well. And the troops of Syria went to Israel, and they caught one girl, young girl, and brought as a servant maid to the house of Naaman. యుద్ధంలో సిరియా దేశస్థులు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కన్యకను తీసుకొని బానిసలుగా తీసుకొచ్చారు. This young girl, maybe a teenage girl, I don't know, she was serving Naaman's wife as a slave. బానిసలుగా తీసుకొచ్చిన వారిలో ఒక యవ్వన స్త్రీ నామాను యొక్క భార్యకు సహాయం చేస్తుండేది. But I don't know
what was in her mind, she went to her mistress, her madam, and she told that if the master, our Naaman, goes to Samaria and meet the prophet over there, his leprosy will be healed. ఈ దాసి ఆమె యొక్క అధికారికి ఒక మాట చెప్పింది ఏంటంటే, అయ్యగారు సమరయ దేశంకి వెళ్లి అక్కడ దైవజనుని కలిసిన ఎడల ఆయనకు ఉన్న కుష్ఠరోగం పోతుంది అని చెప్పింది. She being a slave girl, she was a slave, a maid working in that house, but she has picked up all the courage to go to her madam to say this suggestion. బానిసగా సేవకురాలుగా ఉంటూ కూడా ధైర్యం తెచ్చుకొని ఆమె యొక్క అధికారి దగ్గరికి వెళ్లి ఈ యొక్క విషయాన్ని తెలియజేసింది. And Naaman was not an ordinary soldier. He was the general respected by the king too much. రాజు చేత అధికముగా అభినందింపబడుచున్న ఈ యొక్క సైన్యాధిపతి యొద్దకు ఈ యొక్క వర్తమానము చేరింది. And of course, madam would have told, this is what this girl telling, that if you go to Samaria, you will be healed. ఈ యొక్క దాసి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు సమరయాకు వెళ్తే అక్కడ నీవు స్వస్థత పొందుతావు అని అమ్మాయి చెప్తుందని సందేశం చెప్పింది. Naaman took it very seriously, and the next day he went to the king and he told that I have a girl, a servant maid. She was telling me to go to Samaria to be healed. నామాను రాజు దగ్గరికి పోయి, మా ఇంటిలో ఉన్న దాసి ఈ యొక్క వర్తమానం చెప్పింది, సమరయ దేశానికి వెళ్లి అక్కడ దైవజను కలిసిన ఎడల నాకు స్వస్థత కలుగుతుంది అని. The girl was telling, there is a prophet, a man of God who can heal my leprosy. ఈ దాసి చెప్పిన మాట ఏంటంటే, సమరయ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన నా యొక్క కుష్ఠరోగమును స్వస్థపరచగలడు అని. The funniest thing is, immediately the king gave a letter to the king of Israel. ఆశ్చర్యకరమైన జరిగింది ఏంటంటే, ఈ యొక్క రాజు ఇశ్రాయేలు రాజుకు ఒక పత్రము రాసి పంపించి ఉన్నాడు. Verses 6 says, the letter that he took to the king of Israel, read, with this letter I am sending my servant Naaman to you so that you may cure him of his leprosy. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నామానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను అని రాయబడింది. See, you must be carefully following these messages and the points what I am going to make. The girl was telling, if the master goes to Samaria, the prophet will heal him. ఈ యొక్క దాసి చెప్పిన మాట ఏంటంటే, సమారియా దేశంకు ఈ యొక్క సైన్యాధిపతి వెళ్తే అక్కడ ఈయన స్వస్థత పొందుతాడు అని. But whereas the king of Syria has written a letter to the king of Israel, you cure this person, my servant. ఈ సమరయ దేశం రాజుకు ఈయన రాసిన విధానం ఏంటంటే, ఈ యొక్క నా సైన్యాధిపతిని పంపిస్తున్నాను, నీవు స్వస్థపరచు అని. Sending my servant Naaman to you so that you may cure him of his leprosy. నీవు బాగు చేయవలని ఈ పత్రిక అతని చేత నీకు పంపించి ఉన్నాను. After reading this letter, the king of Samaria, Israel, was terrified. ఇశ్రాయేల్ రాజు ఈ యొక్క సందేశాన్ని విన్న తర్వాత, చదివిన తర్వాత చాలా విభ్రాంతి చెందాడు. Verses 7 says, as soon as the king of Israel read the letter, he tore his robes and said, am I God? Can I kill and bring back to life? Why does this fellow send me someone to be cured of his leprosy? 7వ వచనంలో, ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకని కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు అతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచన చేయుడనెను. The king of Israel is correct. Only God can heal
the leprosy of Naaman. ఇశ్రాయేలు రాజు ఆయన ఉద్దేశించినది సత్యమే ఏంటంటే కేవలము దేవునికి మాత్రమే ఇది సాధ్యం. Man cannot do this impossible thing. మనుష్యునికి ఇది అసాధ్యం. But he was terrified that this fellow is trying to pick up a quarrel through this letter so that there will be an enmity between those two kingdoms. ఈ రెండు రాజ్యముల మధ్య వైరము మొదలయ్యే స్థితిగతి కనబడుతుందని ఈ రాజు ఈ పత్రిక చదివిన తర్వాత గ్రహించి ఉన్నాడు. Prophet Elisha was living in Samaria. ప్రవక్త అయిన ఎలీషా ఆ యొక్క సమరయ ప్రాంతంలో నివసించి ఉండేవాడు. And he was known for all his miracle working in and around of Samaria. ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతాలు బట్టి ఆ ప్రాంతం అంతటిలో కూడా ఆయన చాలా ప్రఖ్యాతి చెంది ఉన్నాడు. Feeding 100 people with 20 loaves of freshly baked bread. 20 రొట్టెలతో 100 మందికి ఆయన భోజనం పెట్టుట. Removing death poison from the pot, soup, lentil soup. ఆ యొక్క ఆహారంలో నుండి విషమును తీసివేయట. And he was sitting there and he heard what happened in the kingdom, the court, in the presence of the king. రాజు యొక్క సభలో జరిగిన విషయాన్ని ఈ యొక్క ప్రవక్తకు వార్త వచ్చింది. And he sent a message to the king and saying, why do you tore your robe? రాజు యొక్క స్థితిగతిని ఎరిగిన తరువాత ఈ ఎలీషా ప్రవక్త ఒక సందేశాన్ని పంపించాడు. ఏ రీతిగా నీవు బట్టలను ఎందుకు చింపుకుంటున్నావు అని. Send that fellow to me. ఆ యొక్క వ్యక్తిని నా యొద్దకు పంపించు అని చెప్పాడు. And I will show that there is a prophet in this country. ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని నేను బయలుపరుస్తానని చెప్పాడు. Then the king's burden is removed. అప్పుడు రాజు యొక్క భారము తొలగిపోయింది. Maybe he started breathing easily. ఆయన చాలా సులువుగా ఆయన యొక్క శ్వాస తీసుకున్నాడు. And he told Naaman, Baba, better you go to this prophet who is sitting there. నామానుకు ఆయన చెప్పింది ఏంటంటే నీవు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వెళ్ళిపో అని చెప్పాడు. Next minute, Naaman and his soldiers and his army was in the front gate of the prophet. ఆ తరువాత జరిగింది ఏంటంటే ఎలీషా యొక్క గృహ ద్వారం దగ్గర ఈ నామాను యొక్క సైనికులు గుర్రాలు అన్ని కూడా అక్కడ చేరుకున్నవి. Naaman was a great man. నామాను చాలా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి. He was the general of the Syrian army. సిరియా దేశపు సైన్యమునకు అధిపతి. And when he started from Syria to meet the prophet, you know what gifts he brought along with him? సిరియా దేశం నుండి ఆయన బయలువెళ్తున్నప్పుడు ఇశ్రాయేల్ రాజుకు అనేకమైన బహుమతులు తీసుకొచ్చి ఉన్నాడు. And the word of God says, verses 5th onwards, so Naaman left, taking with him 10 talents of silver, 6,000 shekels of gold, and 10 sets of clothing. నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞాపించాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయలు బంగారమును 10 దుస్తులు బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించెను. What is the value of this gifts or offering what Naaman has taken to give to the prophet? నామాను ఆ యొక్క ప్రవక్త యొద్దకు తీసుకువెళ్లిన అర్పణల యొక్క విలువ ఏంటో తెలుసా? 750 pounds of silver. 750 విలువ కలిగిన నాణెములు. And it in terms of kilos, 340 kilos of silver. 340 కిలో యొక్క భారము కలిగిన వెండి తీసుకుని పోయినాడు. And in today's market value of this silver is 2,81 lakhs. ఈ దినపు ఒక విలువను గమనిస్తే 2,80,00,000 విలువ. And 6,000 shekels of gold, 6,000 బంగారపు నాణెములు, 150 pounds of gold. 150 విలువ కలిగిన బంగారపు నాణెములు. In terms of kilos, it is 70 kilos.
అది బరువు చూస్తే 70 కిలో యొక్క బరువు ఉంటుంది. And I don't think our ladies are buying gold in kilos, only grams. మన స్త్రీలు కూడా కొనేది కిలోల్లో కొనరు గాని గ్రాముల్లో కొంటుంటారు. 70 kilos of gold Naaman was bringing to the prophet. ఈ ప్రవక్త యొద్దకు నామాను 70 కిలోల బంగారం తీసుకొచ్చున్నాడు. And this 70 kilos of gold in today's rate is 2,81 lakhs rupees. దాని యొక్క విలువ 2,80,00,000 విలువ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Such a wonderful, mighty man, strong man, wealthy man is standing in front of the gate of prophet. ఇటువంటి పరాక్రమం కలిగిన మహా పరాక్రమం కలిగిన ఈ యొక్క సైన్యాధిపతి ఈ ప్రవక్త యొక్క ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడు. The prophet didn't even came out to see him. ప్రవక్త ఏమాత్రం కూడా బయటకు ఆయన పలకరించడానికి కూడా రాలేదు. He sent a message. He sent a message to him. ఆయన యొద్దకు ఒక సందేశాన్ని పంపించాడు. Go and wash yourself in the Jordan of river. యోర్దాను నదిలో నీ వెళ్లి నీ శరీరమును కడుక్కో అని చెప్పాడు. 7 times you have to take bath in the Jordan of river. యోర్దాను నదిలో 7 మార్లు మునగవలనని చెప్పాడు. Naaman was totally upset. నామాను చాలా విభ్రాంతి చెందాడు. He was so angry, so furious that he started going away from that prophet. ఆయన ఆ రీతిగా సందేశం పంపించడాన్ని బట్టి ఆయన ఉగ్రత పూరుడై అక్కడ నుంచి వెడలిపోయాడు. Even today, the believers, those who go for the ministry of healing, they expect this sort of things. ఈ దినాల్లో కూడా దేవుని సేవకులు స్వస్థత క్రియలు చేయడానికి వెళ్ళినప్పుడు మనుషులు అనేక వ్యక్తులు ఇటువంటి సందర్భాన్ని ఎదుర్కొంటారు. Naaman was telling, I thought that he would surely come out to me and stand and call on the name of the Lord his God, wave his hand over the spot or cure me of my leprosy. నామాను అన్న మాటల్లో ఏంటంటే, నేను వెళ్ళినప్పుడు ప్రవక్త నా యొద్దకు వచ్చి నా యొక్క శరీరం ముట్టి దేవునికి ప్రార్థన చేసి నాకు స్వస్థత పలుకుతాడు అనుకున్నాను. This is what all the believers, all the Christians, those who wanted to have a touch of God expects. దేవుని యొక్క స్పర్శను పొందుకోవాలి, దేవుని యొక్క స్వస్థత పొందుకోవాలని ఆశించిన అనేకులు విశ్వాసులు కూడా క్రైస్తవులు ఇటువంటి తలపులతో ఉంటారు. But the prophet said, go and have a bath. కానీ ప్రవక్త చెప్పింది వ్యతిరేకంగా ఉంది. ఏంటంటే, నీవు వెళ్లి యోర్దాను నదిలో మునుగు అని. But not 1 time, 7 times. ఒక్కసారి కాదు 7 మార్లు మునుగమన్నాడు. River Jordan was having plenty of water. You can have 7 times bath ఆ there. దినాల్లో యోర్దాను నది ప్రవహిస్తుంది. So Naaman was very upset. He was telling, oh, in my country there are beautiful rivers, better than Jordan. ఆ మాట బట్టి నామాను చాలా కోపగించి, నా దేశంలో యోర్దాను కంటేను మించిన నదులు, మంచి నదులు ఉన్నవి అని అనుకున్నాడు. The river Abna and the river Parpara are better rivers than Jordan. అబ్బన పర్పరా అనే నదులు యోర్దాను నది కంటేను శ్రేష్టమైనవి. And some of his servants slowly went to him. ఆయన సేవకులు ఆయన దగ్గరికి నెమ్మదిగా వెళ్లి చెప్పారు. And they were calling him father. అయ్యా, Prophet told a very simple thing. ప్రవక్త ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పి ఉన్నాడు. You need to go and have bath. నువ్వు వెళ్లి యోర్దాను నదిలో మునగమని చెప్పాడు. And taking bath for some people it is very difficult. స్నానం చేయడం అనేది కొంతమందికి చాలా కష్ట పరిస్థితి. And you simply go and take bath, you will be cleaned. ఆ నదిలో వెళ్లి నువ్వు మునిగినప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు. Verses 13, you see the faith of the servants of Naaman. నామాను సేవకులకు ఉన్న విశ్వాసాన్ని ఇక్కడ 13వ వచనంలో చూద్దాం. Naaman's servants went to him and said, my father, if the prophet had told you to do some great thing, would you have not done it? How much more than when he tells you, wash and be cleansed? అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట
దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు the servants had a faith on the prophet that if you wash yourself, you will be cleaned. దాసులకు మంచి విశ్వాసం కలిగి ఉన్నాడు. Naaman was hearing their faith and he was convinced. He went there and took bath 7 times. He washed and he dipped 7 times and his skin became like a child's skin. దాసుడు చెప్పిన మాటకు విధేయుడై ఆయన వెళ్లి ఆ యొక్క నదిలో 7 మార్లు మునిగి బయటకు వచ్చిన తర్వాత చంటిపేట శరీరం వలె ఆయన శరీరం మారిపోయింది. Now my question is, who cured Naaman? నా ప్రశ్న ఏంటి అంటే నామాను స్వస్థపరిచినది ఎవరు? That small girl who was serving in Naaman's house? నామాన్ ఇంట్లో పనిచేస్తున్న చిన్నది బట్టి స్వస్థత కలిగి ఉన్నదా? The king of Israel has cured Naaman's leprosy? ఇశ్రాయేల్ రాజు బట్టి నామాన్ యొక్క కుష్ఠరోగం పోయిందా? Or the prophet of Israel has cured Naaman's leprosy? ఇశ్రాయేల్ యొక్క ప్రవక్త నామాన్ యొక్క కుష్ఠరోగం బాగు చేసినాడా? Who cleansed this leprosy? ఈ యొక్క కుష్ఠరోగమును ఎవరు స్వస్థపరిచి ఉన్నారు? There is a wonderful statement by Naaman shows that cleared this question. ఈ యొక్క ప్రశ్నకు జవాబు నామాను మాటల్లోనే రాయబడి ఉన్నది. After becoming whole, after becoming cleansed, Naaman was coming back to prophet's house. స్వస్థత పొందిన తరువాత నామాను ప్రవక్త యొద్దకు తిరిగి వస్తున్నప్పుడు Now he is standing before the prophet, ప్రవక్త ఎదుట నిలబడినప్పుడు and verses 15, the second part. Now I know that there is no God in all the world except in Israel. చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. He was convinced, he decided, he came to the truth that the God of Israel has healed him. ఇశ్రాయేలు యొక్క దేవుడే ఆయన స్వస్థపరిచినాడని ఆయనకి నిర్ధారణ కలిగి ఉన్నది. See, look at his statement. There is no other God in the whole world లోకమంతటిలో ఏ దేవుడు కూడా లేడు ఇశ్రాయేలు దేవుడు తప్ప, except in Israel. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప. Hallelujah. హల్లెలూయా. This is the statement, faith statement of Naaman. నామాను చేసిన విశ్వాసపూర్వకమైన ఒక వడంబడిక. Naaman and his king, they were worshipping some other god. నామాను ఆయనకున్న దేశపు రాజు కూడా వేరొక దైవాన్ని ఆరాధిస్తుండేవారు. They used to go to temple of Rimmon to worship him. రిమోన్ అనే ఒక ఆలయమునకు వారు పోతుండేవారు. But today he found the truth that there is no other God except God of Israel. ఈ దినాన్ని ఆయన కుష్ఠరోగంలో స్వస్థత పొందిన తరువాత ఇశ్రాయేలు దేవుడే నిజ దేవుడని ఆయన ఎరిగి ఉన్నాడు. He wanted to give an offering to the prophet. ప్రవక్తకు ఆయన ఒక బహుమానం ఇవ్వాలని ఆశపడ్డాడు. And how much he wanted to give? ఎంత ఇవ్వదా అనుకున్నాడు? Whatever he brought, he wanted to give. ఆయన తెచ్చిందంతా కూడా ప్రవక్తకు ఇద్దాం అనుకున్నాడు. Just imagine such a huge value, worth of gift he wanted to give to prophet. ఆ దినాల్లో ఇంత భారీ విలువ కలిగిన బహుమానాన్ని ఆయన ఇద్దాం అనుకున్నాడు. Verses 16 says, 16వ వచనంలో the prophet answered, as surely as the Lord lives, whom I serve, I will not accept a thing. And even though Naaman urged him, he refused. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకొనని అని చెప్పాను. Just imagine today's the so-called ministers, what they are trying to do. ఈ దినాల్లో సేవకుల యొక్క స్థితిగతి ఏ రీతిగా ఉంది? It's not a small offering. ఇది చిన్న బహుమతి కాదు. It is not 100 paisa, it is not 1 riyal, it is not 50 riyal, it is not 100 riyal. It's a huge money. ఒక 100 రియాలు కాదు గాని చాలా గంభీరమైన విలువ కలిగిన ధనము. He refused. Naaman was keep on urging, pushing him, take something, take everything. నామాన్ అయితే ఆయన ఒత్తిడి చేస్తున్నాడు ఏంటంటే కొంతైనా తీసుకోయ్యా అని. And
the prophet Elisha was telling, I serve my God. యెహోవా జీవముతోడు నేను దేవుని యొక్క సేవకునై ఉన్నాను, ఆయన మాటను బట్టి నేను ఏమాత్రం తీసుకోనని When I చెప్పాను. serve my God, I will not take any money from anybody. నేను ఎవరి దగ్గర కూడా ఏమాత్రం కూడా తీసుకోనని ఆయన నిశ్చయంగా చెప్పి ఉన్నాడు. God has blessed Elisha's ministry. ఎలీషా యొక్క సేవను దేవుడు ఆశీర్వదించున్నాడు. Now the question is, how God could perform such a great miracle through his servants. ప్రశ్న ఏంటి అంటే ఆయన యొక్క సేవకులు, దేవుని యొక్క సేవకుల ద్వారా ఇంత గంభీరమైన అద్భుత కార్యాన్ని ఏ రీతిగా చేస్తున్నాడు. All those three people involved in this healing. ఈ యొక్క స్వస్థతలో ముగ్గురు వ్యక్తులు దానిలో భాగస్థులై ఉన్నారు. First, the small girl, unknown girl, even her name is not written in the word of God. ఆ యొక్క చిన్నదాని యొక్క పేరు కూడా ఈ యొక్క గ్రంథంలో రాయబడలేదు. Then మొట్టమొదటిగా the king of Israel. ఇజ్రాయెల్ యొక్క రాజు, Then the prophet Isaiah, Elisha. ఆ తరువాత ఎలీషా ప్రవక్త గురించి రాయబడినది. Three people are involved. ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క స్వస్థతలో పాలిభాగస్తులై ఉన్నారు. But God has given the victory. God has healed Naaman. కానీ దేవుడు నామాను స్వస్థపరిచున్నాడు. Using all these three people, ముగ్గురిని కూడా వాడుకుంటూ God's name is glorified. There is no other God in the whole world except the country of Israel. ఇజ్రాయెల్ ఆరాధిస్తున్న దేవుడు తప్ప వేరే దేవుడు లేడని ఆయన ఘనత పొంది ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. God has given this authority, power to all these people so that his name should be glorified. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా దేవుడు అధికారం ఇచ్చినాడు. దేనికంటే దేవునికే మహిమ ఘనత చెల్లునట్లు. Today is the same God of yesterday, today, tomorrow is operating, working in our life. మన జీవితంలో కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా జీవించిన ఆ దేవుడే మన జీవితంలో కార్యం చేయుచున్నాడు. When Jesus Christ came into this world, యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు he lived only 33.5 years. 33.5 సంవత్సరాలు మాత్రమే ఆ లోకంలో జీవించున్నాడు. And his ministry is very short, very brief, maybe 3.5 years. ఆయన సేవా పరిమితి అంతా కూడా 3.5 సంవత్సరాలు మాత్రమే. But in that short period, he established a team, the ministers and so-called the servants of God. ఆ చిన్న పరిమితిలో ఆయన 12 శిష్యులను ఆయన నియమించున్నాడు. Yes. And they were not prophets. వాళ్ళు ప్రవక్తలు కారు. They were all fishermen, simple tax collectors, but he called them as his disciples. సామాన్యులు, వారు జాలరులై ఉన్నారు, కానీ వారిని ఆయన శిష్యులుగా పిలుచుకొని ఉన్నాడు. Maybe in terms of our standard, maybe they are simple people. మన స్థితిగతులను బట్టి ఆలోచిస్తే వారు కూడా చాలా సామాన్యులే. We are all educated, professors, teachers, doctors, but they are simple. They were simple people. మనం స్థితిగతులు అయితే వేరువేరుగా ఉన్నత స్థితిలో ఉన్నాం, కానీ వారు చాలా సామాన్యులుగా ఉండేవారు. Matthew 10th chapter verses 1 says, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో, he called his 12 disciples to him and gave them authority to drive out evil spirit and to heal every disease and sickness. వారి యొక్క 12 శిష్యులను పిలిచి వారికి స్వస్థపరచుటకు అధికారం ఇచ్చినట్లు రాయబడినది. And the simple people are given the authority. సామాన్యులైన వ్యక్తులకు అధికారము దేవుడు ఇచ్చి ఉన్నాడు. Whose authority? ఎవరి అధికారము? God's authority దేవుని యొక్క అధికారం. to heal sick people, స్వస్థపరచుటకు రోగులను, to drive out evil spirit. దయ్యమును వెలగొట్టుటకు. When God gives you authority, దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు at any circumstance he will not revoke it. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని తిరిగి ఆయన తీసుకోడు. See, God gave them authority to his disciples. దేవుడు ఆయన శిష్యులకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. Every time the disciples were looking unto the master, ప్రతి సమస్యకు కూడా శిష్యులు యేసు ప్రభు వైపు చూస్తుండేవారు. after 10th chapter, so many occasions, incidents we see, only Jesus was healing people.
10వ అధ్యాయం తర్వాత చూస్తే యేసుక్రీస్తు మాత్రమే మనుషులను స్వస్థపరచుట గమనిస్తాం. The disciples were not doing any ministry, any authority, using the authority what Jesus has given to them. యేసుక్రీస్తు ఇచ్చిన అధికారం బట్టి శిష్యులు ఏమాత్రం కూడా స్వస్థపరచుట అనేది మనం ఒకటి గమనించాం. And after receiving this authority, verses 7 says, as ye go preach this message, kingdom of heaven is near, heal the sick, raise the dead, cleanse those who have leprosy, drive out demons, freely you have received, freely give. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెలగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. Hallelujah. హల్లెలూయా. But they were not exercising this authority in their lifetime. వారి యొక్క జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన అధికారము ఏమాత్రం ప్రయోగించలేదు. Why? What happened? కారణం ఏంటి? Something went wrong. ఏదో సమస్య కలిగింది. The last part of command they did not regard. ఆ యొక్క ఆఖరి ఆజ్ఞను ఏమాత్రం కూడా వారు గమనించలేదు. What is the last part? ఆఖరి యొక్క ఆజ్ఞ ఏంటి? Freely you have received, freely give. ఉచితముగా మీరు పొందుకొంటిరి, ఉచితముగా ఇయ్యుడి. Today I want to tell the children of God, the ministers of God, the church of God, have you decided to give all the authority, talents, gifts God has given freely to the people? ఈ దినాన్ని సంఘముతో దైవజనులతో నేను చెప్పవలసిన ఉద్దేశిస్తున్నది ఏంటంటే, మీరు పొందుకున్నది ఉచితముగా, దేవుని యొద్ద నుండి పొందినది ఉచితముగా మనుషులకు ఇస్తున్నారా? Heal the sick, రోగులను స్వస్థపరచుడి, raise the dead, చనిపోయిన వారు తిరిగి లేపుడి, cleanse who have leprosy, కుష్ఠరోగములు స్వస్థపరచుడి, drive out demons. దయ్యమును వెళ్లగొట్టుడి. So what a powerful authority God has given to his disciples. ఎంత శక్తివంతమైన అధికారము దేవుడు ఆయన యొక్క శిష్యులకు ఇచ్చినాడు. Hallelujah. హల్లెలూయా. See, this authority is still operating in this world among the children of God or the God of Israel. ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క బిడ్డలైన వారందరి మధ్య కూడా దేవుని యొక్క శక్తి ఈ దినాల్లో కూడా పనిచేస్తుంది. So let us see how some are using this authority after the resurrection, ascension of Jesus Christ, after pouring out the Spirit of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ లోకమునకు దిగి వచ్చిన తరువాత కొంతమంది వ్యక్తులు ఈ యొక్క శక్తిని లేకపోతే ఈ యొక్క అభిషేకాన్ని ఏ రీతిగా దుర్వినియోగపరుస్తున్నారో దాన్ని గమనిద్దాం. Turn with me in the book of Acts 9th chapter. అపోస్తల కార్యం 9వ అధ్యాయం ఒక మాట చూద్దాం. We see Peter, a wonderful man of God, దైవజనుడైన పేతురు గూర్చి ఇక్కడ రాయబడినది. and after the resurrection and ascension of Jesus Christ, after the pouring out of the Holy Spirit, he is totally a different person. యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం తరువాత, ఆరోహణమైన తరువాత, పరిశుద్ధాత్ముడు కిందకు దిగి వచ్చిన తరువాత పేతురు యొక్క జీవితంలో గొప్ప మార్పు కలిగింది. And now he started taking the good news of Jesus Christ in Acts 9th chapter. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో పేతురు గురించి ఇక్కడ కొంత వర్ణన రాయబడినది. Verses 32 says like this: as Peter traveled about the country, he went to visit the saints in Lydda. There he found a man named Aeneas, a paralytic who had been bedridden for 8 years. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 32వ వచనంలో, ఆ తరువాత పేతురు సకల దేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. And at the moment he saw Aeneas, Peter said to him, Jesus Christ heals you. Get up and tidy up your mat. అక్కడ పక్షవాయువు కలిగిన 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉన్న ఐనేయ అను ఒక మనిషిని చూచి పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవు పరుచుకో
కొనుమని అతనితో చెప్పగా, Immediately Ananias got up. All those who lived in Lydda and Sharon saw him and turned to the Lord. వెంటనే అతడు లేచి లుద్దలోను షారోన్లోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచు ప్రభు తట్టు తిరిగిరి. One miracle working as a change turned all the people to the living God. ఒక స్వస్థత ద్వారా ఆ ప్రాంతంలో వారందరూ కూడా సజీవుడైన దేవుని వైపు మళ్ళుకున్నారు. Peter started using the authority what Jesus Christ gave him. అపోస్తలుడైన పేతురు యేసుక్రీస్తు వారు ఇచ్చిన అధికారాన్ని ఇక్కడ ఉపయోగించున్నాడు. And there was one more disciple named Tabitha. తబిత అనే మరొక శిష్యుడు అక్కడ ఉండేడు. And she was called even by Dorka, another the translation of that name. ఈ తబిత అనే ఒక విశ్వాసి ఆమె యొక్క పేరు ద్వారకా అని కూడా రాయబడినది. And I don't know what sickness she got, corona, I don't know, but she became sick and she died out of that sickness. ఆమె కూడా రోగగ్రస్తురాయి మరణించింది. And they washed her body and kept it in the upper room. ఆమె యొక్క శరీరాన్ని స్నానం చేయించి మేడగదిలో పెట్టి ఉన్నారు. She was a disciple of this faith. ఈ యొక్క క్రీస్తు యొక్క విశ్వాసం కలిగిన స్త్రీ. And some people thought that, okay, Peter is here, he is close by, he is in Joppa, very close to this place, let us send to fetch Peter to us immediately. అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా పేతురు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయనకు వర్తమానం పంపించి ఆయన ఇక్కడ రప్పిద్దామని ఉద్దేశించారు. Peter came to that place and he went to the upper room. పేతురు ఆ యొక్క ప్రాంతానికి వచ్చి శరీరం ఎక్కడైతే మేడగదిలో పెట్టి ఉన్నారో అక్కడికి వెళ్లి ఉన్నాడు. Verses 40 say, Peter sent them all out of that room. Then he got down on his knees and prayed. Turning towards the dead woman, he said, Tabitha, get up. She opened her eyes and seeing Peter, she sat up. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. Tabitha was dead and she was washed and kept ready for the burial. తబిత మరణించిన తరువాత ఆ యొక్క దేహమును వారు స్నానం చేయించి సమాధి కొరకు సిద్ధపరిచి ఉన్నారు. There is no doubt that people all are gathered in and around of Tabitha waiting for her burial. ఆమె యొక్క సమాధి కొరకు సమాధి చేయడానికి అక్కడున్న ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వేచి ఉన్నారు. Peter came. పేతురు వచ్చిన తరువాత And he sent all the people outside of that room. వారిని అందరినీ కూడా బయటికి పంపించి Only Peter and the dead body. పేతురు మాత్రమే ఆ మేడగదిలో ఆ యొక్క మరణించిన వ్యక్తి దగ్గర మోకరించున్నాడు. Peter cannot do any miracle without Jesus Christ our Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి లేకుండా పేతురు ఏమాత్రము చేయలేడు. But he is the one who has given the authority to raise the dead people. చనిపోయిన వారిని లేపుటకు యేసుక్రీస్తు వారు పేతురుకు అధికారం ఇచ్చి ఉన్నాడు. Peter was giving a command, Talitha, get up. తబిత లెమ్ము అని పేతురు బిగ్గరగా అధికారంతో పలికి ఉన్నాడు. Immediately she opened her eyes తబిత వెంటనే తన యొక్క నేత్రములు తెరిచి and sat up and she was looking at Peter. కూర్చొని పేతురు వైపు తేరి చూసింది. Dear brothers and sisters, ప్రియ సోదరులారా, Peter was using his authority. పేతురు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇచ్చిన అధికారాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు. What the authority God has given to them in Matthew chapter 10, 1 onwards, he started using it here. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పలికిన మాటను బట్టి వారికి ఇచ్చిన అధికారం బట్టి పేతురు ఇక్కడ ఆయన ప్రదర్శిస్తున్నాడు. Drive out demons. దెయ్యమును వెళ్లగొట్టుడి. Heal any sickness. ఎటువంటి వ్యాధులైనా స్వస్థపరచుడి. Raise dead people. చనిపోయిన వారు లేపుడి. This is the authority God has given. దేవుడు ఇటువంటి అధికారాన్ని మనకి ఇచ్చినాడు. Paul was another wonderful man of God. పౌలు అనే దైవ సేవకుడు మరొక గొప్ప జనుడు. And God has blessed him with all sort of teaching, bringing the revelation of God. దేవుని యొక్క ప్రకటన విషయమైన వాక్కు
గూర్చి అనేక రీతిలుగా ఆయన వాడబడి ఉన్నాడు. Just now we heard the mystery of God from the words of Paul. మర్మములు గూర్చిన విషయాలను ఇప్పుడు కొంతసేపు ముందు విని ఉన్నాం. Even Peter was telling what our brother Paul is writing, I could not understand. పేతురు కూడా సహోదరుడైన పౌలు రాసిన మర్మము గురించి నేను కూడా గ్రహించలేకపోతున్నానని ఒప్పుకున్నాడు. But still God was using Paul wonderfully, powerfully, so that the ministry of healing, the ministry of setting people free was happening in his life. ఆయన పౌలుని మర్మములు మాత్రమే కాదు గాని వాక్య పరిచయ ద్వారా అనేకులను బంధకములను విడుదల చేసి ఉన్నాడు. Acts 19th chapter verses 11 and 12 says, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో God did extraordinary miracles through Paul, so that even handkerchiefs and aprons that had touched him were taken to the sick, and their illness were cured, and the evil spirits left them. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 11, 12 వచనాలలో ఈ రీతిగా రాయబడింది. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టునైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. Hallelujah! హల్లెలూయా. Even the clothes, handkerchief, apron, whatever Paul touches, the power of God is come upon those things. పౌలుకు కట్టబడిన చేతి గుడ్డలైనను నడిగట్టులైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగులు స్వస్థపరచబడ్డారు. Wonderful God, wonderful Spirit of God, and wonderful authority given to his disciples. అద్భుతమైన దేవుని యొక్క ఆత్మక్రియలు, దేవుని యొక్క అద్భుత జనుల ద్వారా అద్భుత క్రియలు జరిగినాయి. Now I could hear some murmuring, oh, they were disciples. They were disciples of Jesus Christ, and they lived with Jesus Christ. That's why they had all this authority and power. కొంతమంది అనుకోవచ్చు ఏంటంటే వారందరూ కూడా దేవుని యొక్క శిష్యులై ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు కాబట్టి వారికి అధికారం కలిగి వారు చేసి ఉన్నారని. But today this authority is given to you and me. ఈ దినాన్ని నీకు నాకు కూడా ఈ యొక్క అధికారం ఇవ్వబడి ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. Matthew 28th chapter verses 18 we all know very well. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడింది మనందరికీ తెలిసినదే. Then Jesus came to them and said, all authority in heaven and earth has been given to me. Therefore go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇచ్చుడి. సమస్త అధికారము పరలోకమందును ఈ భూలోకంలో తండ్రి చేత నాకు ఇవ్వబడి ఉన్నది. Hallelujah! Hallelujah! Is it the new authority Jesus Christ is giving to his disciples? ఒక యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చినది ఒక నూతన విధమైన అధికారమా? But what I believe is renewing, refreshing the authority what he has given in Matthew 10th chapter. All authority is given now. Be sure, be encouraged. Now these authorities are given. Now I am giving this authority to you people. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడిన మాటలనే తిరిగి మరలా ఇక్కడ ఆయన రెండో మారు చెప్తున్నది ఏంటంటే, నేను మీకు అధికారం ఇస్తున్నాను. ఆ మాటలు యేసు ప్రభు వారికి వెళ్ళిపోతున్న ముందు చెప్పిన మాటలు. And the same thing before ascension of Jesus Christ, before he went up to heaven, in Mark 16th chapter verses 17 onwards, he has given a very precise, very important news to the believers. పరలోకమునకు ఆయన ఆరోహణము కాక మునుపు మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా ఒక విశేషమైన రీతిగా ఆయనతో వారితో మాట్లాడి ఉన్నాడు. 17 verses says, and these signs will accompany those who believe. In the name they will drive out demons. They will speak in new tongues. They will pick up snakes with their hands, and when they drink deadly poison, it will not hurt them at all. They will place their hands on sick people and they will get well.
నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పామును ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏదియు త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందురని వారితో చెప్పెను. We understood clearly that the authority what has been given in Matthew 28:18 is given to those who believe Jesus Christ. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడిన రీతిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా అటువంటి అధికారం ఇవ్వబడి ఉన్నది. In my name they will drive out demons. నా నామమున దెయ్యములు వెలగొట్టుదురు. They will speak new tongue. కొత్త భాషలు మాట్లాడుదురు. They will pick up snakes with their hands. పాములను ఎత్తి పట్టుకొందురు. And when they drink deadly poison, it will not hurt them at all. మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. They will place their hands on sick, they will be healed. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, this authority is given to everyone who believes in Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వసించు వారు ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అధికారం ఇవ్వబడి ఉన్నది. Today we all believe Jesus ఈ Christ. దినాన్ని మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాం. If anybody is listening this message not believing Jesus Christ, it's better you believe it. ఈ దినాన్ని ఈ స్వార్థమానం వింటున్న వారు ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం లేకుండా ఉండేలా ఈ దినమైనను విశ్వాసం కలిగి ఉండమని The God of Israel, Jesus Christ has the authority and the power ready to be given to you. ఇశ్రాయేలు దేవుడు యేసయ్య నీకు ఈ అధికారం ఇచ్చి ఉన్నాడు. And all other gods will say that they are the powerful God. But here, he wanted to make simple people, humble people like you and me with the people of authority. సామాన్యులైన మనుషులను ఆయన గొప్ప గంభీరముగా ఈ యొక్క దైవ శక్తితో నింపాలని ఆశపడుతున్నాడు. God wanted to make you as an authorized person of the living God so that his name shall be glorified and all the people from darkness to the marvelous light of Jesus Christ, they could come back. సజీవుడైన దేవుడు నిన్ను ఆయన జనునిగా మార్చి అనేకలను అంధకారం నుండి వెలుగులోకి తీసుకొచ్చి స్వస్థత కలిగించాలని ఆశపడుతున్నాడు. Be careful that God is giving this authority freely. దేవుడు ఈ యొక్క అధికారాన్ని ఉచితంగా ఇస్తున్నాడు, గమనించాలి. And you need to give it free. ఇది ఉచితంగా ఇవ్వవలెను. Hallelujah. హల్లెలూయా. And more than this, God is telling that a wonderful statement in John 14th chapter verses 12. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో మరొక మాట రాయబడినది. I tell you the truth, anyone who has faith in me will do what I have been doing. He will do even greater things than this because I am going to the Father. నేను తండ్రి వద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. Dear children of God, you must watch carefully this statement. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. Jesus Christ is telling that I am going to my Father. యేసు ప్రభు వారు చెప్తున్నది ఏంటంటే నా తండ్రి వద్దకు నేను వెళ్ళిపోతున్నాను. That means he will not be there in this world. దానికి అర్థం ఏంటంటే ఈ లోకంలో ఆయన ఏమాత్రం కూడా ఉండడు. I will go to my Father who is in heaven. పరలోకమందున నా తండ్రి వద్దకు నేను వెళ్ళిపోతున్నాను. If he goes to his Father in heaven, who is there here? ఈ లోకములో మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరుంటారు? His own believers, ఆయన సేవకులు, disciples, ఆయన యొక్క విశ్వాసులు, ministers, ఆయన యొక్క సేవకులు, and his prophets are here in this world. ఆయన యొక్క ప్రవక్తులు ఈ లోకంలో ఉన్నారు. And God is telling that you can do all the miracles what I have been doing. యేసు ప్రభువు చెప్తున్న ఏంటంటే నేను చేసిన అద్భుత కార్యముల కంటే మించి మీరు అధికముగా చేస్తారు. Even you can do greater things than this because I am going to my Father. నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను చేయు క్రియలు మీరు చేదురు, వాటికంటేను శ్రేష్టమైన వాటిని మీరు చేదురు. Are you ready to do all the miracles
better than Jesus Christ? What యేసు క్రీస్తు వారు చేసిన అద్భుతాల కంటేను అమితమైన అద్భుతాలు చేయడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? the word of God is giving you the authority. యేసు ఈ యొక్క దేవుని యొక్క వాక్యము నీకు అధికారం ఇచ్చినది. You and I are the believers of the word of God, believers of Jesus Christ. We love the Father God. నీవు నేను ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని మనం ప్రేమిస్తున్నాం. All the time we are praying for ourselves. ప్రతి సమయంలో కూడా మన మట్టుకు మనమే ప్రార్థన చేసుకుంటాం. And we are praying for our fellow believers. Lord, heal him, healer and giver and take care of us. తోటి విశ్వాసుల కొరకు కూడా ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా వారిని దీవించి వారిని స్వస్థపరచు వారిని ఆశీర్వదించమని. How many are ready to pray or heal? No, I will not use the word pray. Heal. See, because the authority has been given to you, how many of you are ready to heal a person like Naaman? ఎంతమంది మనలో విశ్వాసులైన వారమై ఉన్నాము? వారి దేవుని నామం పేరట నామాను ఏ రీతిగా స్వస్థత నొందినాడు ఆ రీతిగా మనం స్వస్థపరచుటకు సిద్ధంగా ఉన్నామా? A simple girl has given a prophecy. ఒక చిన్నది ఒక ప్రవచన వాక్కును చెప్పింది. If he goes to the prophet in Samaria, సమారియాలో ఉన్న యొక్క ప్రవక్త ఎదుకు వెళ్ళిపోతే, I don't know what is the knowledge of this lady about the prophet in Samaria, Elisha. ఆ చిన్నది పలికిన మాటల్లో ఉన్న మర్మం ఏదో నేను గ్రహించలేకపోతున్నాను. I don't think she might even met him or seen him. ఆ యొక్క ప్రవక్తను గూర్చి చెప్పినప్పుడు ఆయన ఎప్పుడైనా సంధించి ఆయనతో మాట్లాడిందా అని నాకు అనుమానం వస్తుంది. It is all the good news she heard from different kinds of people. అనేక మంది వ్యక్తుల ద్వారా ఆ దైవజనుడు ప్రవక్త చేసిన అద్భుత కార్యములు వినిన తరువాత ఆమెకు వచ్చిన అభిప్రాయం. But she has developed a faith in the prophet of Samaria. సమారియాలో ఉన్న యొక్క ప్రవక్త ద్వారా జరిగిన క్రియలను బట్టి ఆయన మీద విశ్వాసం కలిగి ఉన్నది. Her faith made Naaman well. ఆమె యొక్క విశ్వాసమును బట్టి నామాను స్వస్థత పొంది ఉన్నాడు. After returning to his place, do you think that Naaman would have rewarded this girl? నామాను తిరిగి స్వస్థత పొంది తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క చిన్నదానిని అభినందించి ఉంటాడా? But I believe that Naaman would have adopted this girl, maid servant girl, as his own daughter. నామటికైతే నేను అనుకుంటున్నాను తన సొంత కుమార్తెగా తను అంగీకరించి ఉంటాడని. Jesus Christ is encouraging you, strengthening you and me to do this sort of miraculous thing. యేసుక్రీస్తు వారు నీ ఎడల నా ఎడల అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన చేసిన గొప్ప కార్యములు కాకుండాను అమితమైన కార్యములు చేయటం. And he is challenging, you can do better than what I was doing. ఆయన చేసిన కార్యముల కంటేను అమితముగా గొప్ప కార్యములు చేయాలని ఆశిస్తున్నాడు. Peter was doing better things than Jesus Christ was doing. యేసుక్రీస్తు వారు చేసిన క్రియల కంటేను గొప్ప కార్యములు పేతురు చేస్తున్నాడు. Acts 5th chapter, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము verses 15 and 16 says, 15-16 వచనములో, as a result, people brought the sick into the streets and laid them on the beds and mats so that at least Peter's shadow might fall on them as he passed by. Crowds gathered also from the towns around Jerusalem, bringing their sick and those tormented by evil spirits, and all of them were healed. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూనుండు పట్టణములు జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడా వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. The word of Jesus Christ is absolutely true. యేసుక్రీస్తు వారు వారికి ఇచ్చిన అధికారము వారికి చెప్పిన మాట సత్యమై ఉన్నది. He was telling you can do better than the miracles what I am doing. యేసు ప్రభు వారు సొంతంగా చెప్పిన మాట ఏంటంటే నేను చేయు క్రియల కంటేను అమితముగా గొప్ప క్రియలు మీరు చేస్తారు. In the four gospels we never see that the shadow of Jesus Christ falls on somebody and he is healed. 4 సువార్తల్లో మనం ఈ మాటను గమనిస్తాం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క నీడ బట్టి ఎవరు కూడా స్వస్థత పొందలేదు. Whereas in the life of Peter,
God started doing miraculous thing, wonderful, powerful thing. Even the shadow of Peter could heal a sick person, drive out the demons. పేతురు యొక్క నీడ పడిన బట్టి అనేక రోగులు స్వస్థత పొంది ఉన్నారు. ఆయన యొక్క దయ్యములు వెలగొట్టినారు. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, God is challenging you and me. దేవుడు నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్నాడు. In this pandemic situation, God is talking to me, talking to you. ఈ భయంకర దినములలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. What we are having, what we are going to do, the authority what God has given to me. నీవు నేను దేవుని చేత ఇవ్వబడిన అధికారం బట్టి ఏమి చేయగలుగుతున్నాం? And we are simple Christians sitting in the corner, keep on praying. ఏదో ఒక మూలలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటామా? The authority is to be used. అధికారము దేవుని చేత ఇవ్వబడినది, దాన్ని మనం ప్రయోగించాలి. And if the authority is not used, you are not a general. ఈ యొక్క అధికారమును మనము వాడుకొని పోయిన యెడల ఏమాత్రం కూడా దేవుని చేత నియమింపబడిన వారు కాము. A policeman without exercising his authority power, nobody will respect him. పోలీసు అధికారి ఆయనకి ఇవ్వబడిన అధికారమును ఉపయోగించకపోతే ఎవరు కూడా తనను గౌరవించరు. Today the children of God, the Christians are behaving, leading a life without authority. ఈ దినాల్లో విశ్వాసులు క్రైస్తవులకు దేవుని చేత ఇవ్వబడిన అధికారం ఏమాత్రం కూడా ఉపయోగించట్లేదు. What Peter has done in the 9th chapter, the whole city has turned to the living God. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయంలో రాయబడిన రీతిగా పేతురు ద్వారా ఆయన చేసిన క్రియల ద్వారా ఆ పట్టణం అంతా కూడా దేవుని తట్టు మరలుకున్నారు. Let us take up this challenge during this corona pandemic situation. ఈ భయంకరమైన కరోనా వ్యాధి విపరీతంగా విజృంభిస్తున్న దినాల్లో ఈ సవాలు మనం తీసుకుందాం. And last week we were hearing the name of the Lord above all other names. గత వారంలో మనం విన్నాం ఏంటంటే అన్ని నామముల కంటే పైనామం అని. And the corona is under the name of Jesus Christ. యేసుక్రీస్తు నామము క్రిందనే ఈ యొక్క కరోనా పేరు ఉన్నది. And when the corona is under the name of Jesus Christ, it is under your authority and your power what he has given to us. యేసుక్రీస్తు నామము క్రింద ఉన్నప్పుడు ఈ యొక్క కరోనా కూడా నీకు నాకు విధేయత చూపించవలసి ఉన్నది. And you can talk to corona, be still, stop, and it will not come near to you. ప్రభు ఇచ్చిన అధికారం బట్టి ఆ కరోనాను గద్దించి దానిని వెడల్పమని ఆజ్ఞయించుటకు దేవుడు మనకు సామర్థ్యత ఇచ్చి ఉన్నాడు. And there was a Nigerian brother who was in Muscat, and one day what happened, they were all working in the PDO site, and he was a petroleum engineer. మస్కట్ లో ఒక నైజీరియన్ సహోదరుడు పనిచేస్తుండగా, and in that campus all the children started having mumps. ఆయన ఉన్న స్థలములో అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఈ గెడ్డలు వచ్చినవి. And his wife came running to him saying that let us not send our children outside because all other children are having mumps. అక్కడున్న పిల్లలందరూ కూడా వ్యాధి ఉంది కాబట్టి ఈ నైజీరియా యొక్క భార్య వచ్చి మన పిల్లలను బయట పంపొద్దు అని చెప్పింది. Being a man of God, being a strong believer of Jesus Christ, you know what he has done? He went and opened the door. ఆయన దేవుని యందు విశ్వసించిన ఒక విశ్వాసి కాబట్టి ధైర్యముతో వెళ్లి తన ద్వారం తెరిచున్నాడు. And why he opened the door? He gave a shout to the spirit of mumps. You spirit, evil spirit, bringing mumps, I told you to get out from my house. ఆయన ద్వారం దగ్గరికి వెళ్లి నా కుటుంబం నుంచి నా యొక్క ఇంటి నుంచి బయటికి వెడలిపో అని ఆ యొక్క దురాత్మతో ఆయన ఆజ్ఞాపించున్నాడు. He opened the door. ఆయన ద్వారం తెరిచి, and never ever mumps, the spirit of mum came into his house. వారి గృహంలోకి ఏమాత్రం కూడా ఆ యొక్క వ్యాధి సోకలేదు. Can we give a shout to corona? కరోనాకి అటువంటి గర్దింపు మనం ఇవ్వగలమా? He can give. అటువంటి గర్దింపు మనం ఇవ్వగలం. God has given you the authority. దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. And we can take the snakes in our hands. పాములను మన చేతిలో పట్టుకున్నప్పుడు అవి మనకి ఏమాత్రం ఏమి చేయవని రాయబడినది. It is not the snakes the believers will. It is the power of the evil, the power of the devil. You can handle it.
పాములను ఎత్తి పట్టుకుంటా అంటే సాతాను యొక్క శక్తులను మీద అధికారం. And children of God, try to exercise, use the authority given through Jesus Christ in your life. యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా విశ్వాసులుగా మనకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని మన జీవితంలో ప్రయోగిద్దాం. Let these words of Jesus Christ strengthen you, build you, make you strong. యేసుక్రీస్తు మాటలను బట్టి మనమందరం కూడా ధైర్యము పొంది అందరం కూడా యోగ్యులుగా బలవంతులుగా మారుదుము గాక. Let us pray. Heavenly Father, mighty God, thank you for your living word, the strengthening word, the encouraging word. బలపరుచు ప్రోత్సహించు జీవముని వాటలు బట్టి యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. As a child of you, Father God, as the children of you, Father God, we are all strengthened by your word. Lord God, bless us. నీ మాటలను బట్టి ప్రభువా నీ బిడ్డలుగా మేము బలం పొందుచున్నాం. And we let us encourage, exercise the authority what you have given to us. Open the doors so that, Father God, your name shall be glorified. నీ బిడ్డలుగా నీవు ఇచ్చిన అధికారమును మేము పొందుకొని ప్రభువా విశ్వాసము ద్వారా మేము ముందుకు సాగిపోవటం సహాయం చేయండి. There is no other God except the God of Israel. ఇశ్రాయేలు యొక్క దేవుడి తప్ప వేరొక దేవుడు లేడు. No other name above all other names. Jesus Christ is the Lord. యేసుక్రీస్తు ప్రభువే అందరికంటేను శ్రేష్టమైనది. Bless us, Lord. దేవా మమ్మల్ని దీవించండి. In Jesus' most precious name I pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థన చేస్తున్నాం స్వామి. Let the congregation say amen. అందరూ కలిసి ఆమేన్ చెప్దాం. Amen and amen. Hallelujah. హల్లెలూయా.